టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది రాసిన అనంతరం డిఎస్సిలో క్వాలిఫై అయితే బీఈడి, డిఈడి అభ్యర్థులకు జాబ్ పక్క. అయితే ఈ టెట్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రస్తుతం ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్లు సైతం ఈ టెట్ అనేది రాసి క్వాలిఫై అవుతేనే ప్రస్తుతం వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతారని ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే వెలువడింది. దీనిపై కొన్ని నియమ నిబంధనలు అనుసరించి కొన్ని సవరణలు చేయాలంటూ ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ను సవరించాలంటూ ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ గోబిమూర్తి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సవరణలు అనేది ఏంటనేది ఆయన స్వయంగా అడుగుతాం. గతంలో టెట్ అంటే అభ్యర్థులు నిరుద్యోగులు రాసి డిఎస్సి రాసిన తర్వాత జాబ్ అనేది సంపాదించేవారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ టెట్ అనేది టీచర్లు ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు కూడా రాస్తే క్వాలిఫై కావాలని తప్పనిసరిగా క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీంట్లో కొన్ని మినహాయింపులు కావాలని మీరు అడుగుతున్నారు. ఏంటా మినహాయింపులు? వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఒకసారి మనం పరిశీలిస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో కొన్ని అన్ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయుల క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి తీర్పుని ఎన్సిటిఏ ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెస్ట్ పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఈ రోజున ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరూ కూడా టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి టెట్ 2011లో టెట్ వచ్చింది. అక్కడి నుంచి 2011లో నియామకం పొందిన ఉపాధ్యాయులందరూ టెట్ డిఎస్సి రాసి వాళ్ళ ఉపాధ్యాయులుగా నియామకం పొందారు. కానీ గతంలో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా నియామకం పొందాలనే దాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో లేదంటే ఎప్పుడైతే టెట్ నిర్వహించారో అప్పటి నుంచి మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప టెట్ లేనటువంటి సందర్భంలో నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ నిర్వహించాలనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సారాంశం. దీనికి కారణం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో విద్యా హక్కు చట్టం 2009లో అమల్లోకి వచ్చింది. 2015లో సవరణలో భాగంగా టెట్ క్వాలిఫై అవ్వాలనే చిన్న కండిషన్ ఉండటం వల్ల దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. సో ఇటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉంటే ప్రభుత్వాలు అది మన రాష్ట్రం కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు వాళ్ళ నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు మేము అడిగేది ఏంటంటే టెట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మాత్రమే ఈ యొక్క టెట్ పాస్ అవ్వాలనే నిబంధననే కొనసాగించే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క చట్ట సవరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున పైన ఎన్డీఏ గవర్నమెంట్ కింద ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజున చెప్తా ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్ర ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రితో మాట్లాడి అవసరమైతే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆ యొక్క చట్ట సవరణ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇన్ కేసు అది జరిగే లోపే ఈ లోపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడువు అని చెప్పి టీచర్లు భయభ్రాంతులను చేస్తా ఉన్నారు. ఆ గత టెస్ట్లో ఒకసారి మనం పరిశీలిస్తే ఆ టెస్ట్ కంటెంట్ ఉదాహరణకు ఒక బయాలజికల్ టీచర్ గా వెళ్ళాలంటే ఆ బయాలజికల్ టీచర్ గా వెళ్ళే అభ్యర్థి టెస్ట్ రాయవలసినటువంటి ఏం సబ్జెక్టులు రాయాలంటే బయాలజీ రాయాలా, మ్యాథమెటిక్స్ రాయాలా, ఫిజికల్ సైన్స్ రాయాలా. అదేవిధంగా ఒక మ్యాథమెటిక్స్ టీచరు బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ ఈ విధంగా రాయాలా. అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు ఒక బయాలజికల్ టీచరు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ రాయాలంటే అది ఏ విధంగా సాధ్యం అవుతుంది? అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళకి కూడా. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజున ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి టెస్ట్ నిర్వహించాలి. ఆ నిర్వహించే సందర్భంలోనే మేము కోరే సవరణలు ఏంటంటే ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఉన్నాడో ఆ సబ్జెక్ట్కి అనుకూలమైనటువంటి ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి సిలబస్ తో కూడినటువంటి టెట్నే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పి మొదటి సిలబస్ ఆ విధంగా మార్పు చేయాలనేది. రెండవది ఏంటంటే ఇప్పుడున్నటువంటి టెట్కి సంబంధించి ఎస్సీ అభ్యర్థులకి మార్కులు పర్సంటేజ్ వేరేగా ఉంది, బీసీ అభ్యర్థులకి పర్సంటేజ్ వేరేగా ఉంది, ఓసీ అభ్యర్థులకి పర్సంటేజ్ వేరేగా ఉంది. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడానికి వాళ్ళకు రాసే పరీక్ష కాబట్టి అది కూడా అది అసమంజసం, అది కరెక్ట్ కాదు. అయినప్పటికీ అది కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లో ఆ స్థాయిలో
వ్రాయాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి టెస్ట్ నిర్వహిస్తూనే వీరికి మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ మార్క్స్ కులంతో సంబంధం లేకుండా ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, మొత్తం అందరు ఉపాధ్యాయులకి ఒక మినిమం క్వాలిఫికేషన్ వచ్చి, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ టెస్ట్ రాయటం కాకుండా అనేక శిక్షణలు కూడా పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ పొందే విధంగా ఒక మార్పు చేయాలనేది రెండవది. ఇక మూడవది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ పరీక్ష టెస్ట్ జరుగుతూ ఉంది. అలా కాకుండా మాన్యువల్ పరీక్ష రాసి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ కూడా దాన్ని గట్టెక్కే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఆ విధమైనటువంటి పరిస్థితులు చేసి వాళ్ళని గట్టెక్కించి వాళ్ళ భయోందోళనని తొలగించి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ బోధన చేసుకునే విధంగా ఉండాలి. లేనటువంటి పరిస్థితుల్లో ఇది విద్యారంగం మీద కూడా లేదా విద్యార్థుల యొక్క ఫలితాల మీద కూడా ఈ ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి ఆందోళన తొలగించే ప్రయత్నం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు చేయాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాను. అంటే టీచర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టెట్ అనేది పెడుతున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ని మీరు గౌరవిస్తున్నట్ట? ఎస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని గౌరవిస్తున్నామా అగౌరవపరుస్తున్నామా అనే సమస్య కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఏదైతే మన విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి అంశం ఆధారంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాబట్టి అటువంటి చట్ట సవరణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. చట్ట సవరణ చేస్తే ఆటోమేటిక్ గా జడ్జిమెంట్ కూడా మార్పు ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంలో కూడా ఇచ్చినటువంటి బెంచ్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ సమస్యలు కూడా బేస్ చేసుకుని ఇస్తే బాగుండేది అనేది మా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు టీచర్ల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయటం అంటే ఉదాహరణకి లెక్కల మాస్టర్ దగ్గర ఒక బయాలజికల్ టీచర్ దగ్గర లెక్కలో నైపుణ్యాన్ని వెలికి తీస్తే ఉపయోగం ఏముంటుంది? బయాలజికల్ టీచర్ ని దగ్గర మరింత లోతైనటువంటి బయాలజికల్ సబ్జెక్ట్ ని తీయటానికి ఉపయోగిస్తే ఆ బయాలజికల్ టీచర్ కి ఉపయోగం, ఆ పిల్లలకి ఉపయోగం తప్ప. అందుకని చెప్పి అదే బయాలజికల్ టీచర్ కి బయాలజికల్ సిలబస్, మ్యాథ్స్ టీచర్ కి మ్యాథ్స్ సిలబస్, ఫిజికల్ సైన్స్ టీచర్ కి ఫిజికల్ సైన్స్ సిలబస్, సోషల్ స్టడీస్ టీచర్స్ కి సోషల్ స్టడీస్ సిలబస్, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులకి వాళ్ళ బోధనా స్థాయికి సరిపడినటువంటి ఆ సిలబస్ కి ఆధారంగా వచ్చినటువంటి పరీక్ష ఉంటే అతని వృత్తికి ఉపయోగపడే విధంగా అది ఉంటుంది తప్ప ఆ వృత్తికి ఉపయోగపడలేనటువంటి దాన్ని తీసుకొచ్చి నైపుణ్యాన్ని వెలికి తీయటం అనేది కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళదలుచుకున్నారు? ఆల్రెడీ గతంలో మేము తీసుకెళ్ళాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విత్ ఇన్ 1 వీక్ లోనే మంత్రి లోకేష్ గారికి మనం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఏమని చెప్పి లోకేష్ గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసింది, వివిధ ఉపాధ్యాయ సంఘాలుగా యూటీఎఫ్ లేదా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలుగా కూడా రివ్యూ పిటిషన్ వేస్తాం. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తోందంటే విద్యా హక్కు చట్టాన్ని బేస్ చేసుకుని చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి విద్యాశాఖ మంత్రి దృష్టిలో మీ ద్వారా కూడా విద్యాశాఖ మంత్రికి తెలియజేస్తా ఉన్నాను. విద్యాశాఖ మంత్రి గారు కూడా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి యొక్క దృష్టికి తీసుకెళ్లి చట్ట సవరణ చేసే విధంగా ప్రయత్నం చేయండి. రెండో వైపు మినిమం క్వాలిఫికేషన్స్ తో సిలబస్ మార్చి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ టెట్ మోడ్ లో కాకుండా ప్రత్యేకమైనటువంటి మోడల్లో వాళ్ళ సబ్జెక్ట్ ని వెలికి తీసే విధంగా వాళ్ళ సబ్జెక్ట్ కి సంబంధించిన సిలబస్ ను మాత్రమే మనం ఇచ్చి వాళ్ళని ఈజీగా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు డిఎస్సీలు రాశారు. డిఎస్సీలు కాకుండా వృత్తిపరమైనటువంటి శిక్షలు అనేకమైనటువంటి పొంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మినిమం క్వాలిఫికేషన్ తో పాస్ అయ్యే విధంగా చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా నేను ఈ రోజునే లెటర్ విద్యాశాఖ మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టబోతా ఉన్నాను. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆ విధంగా ఉపాధ్యాయులకు ఆందోళనని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సవరణలు చేయాలంటూ టీచర్ ఎమ్మెల్సీ గోపిమర్తి అయితే కోరుతున్నారు. ఏ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.